సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. న్యాయం కోసం ఇక మనిషి కాదు మెషిన్ తీర్పు చెప్పే రోజులు రాబోతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన తీర్పుతో స్పష్టతనిచ్చింది. న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం కత్తి మీద సాము లాంటిదని, దాంతో బహు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఏఐకి స్వతహాగా విచక్షణ, విశ్లేషణ, మానవతా దృక్పథం ఉండవని, అది ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మితే న్యాయమే అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. లేని తీర్పుల్ని సైతం సృష్టించి న్యాయమూర్తుల్ని తప్పుదోవ పట్టించే శక్తి ఏఐకుందని హెచ్చరించింది. టెక్నాలజీ ఎంత పెరిగినా అది మానవ మేధస్సుకు, న్యాయమూర్తి వివేకానికి ప్రత్యామ్నాయం కానే కాదని హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వాడకంపై ఒక కొత్త చర్చకు తెరలేపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సింధు, చూసుకుంటే ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనిషి అయితే దానికి కట్టు బానిస అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కొత్త టెక్నాలజీ, కొత్త రంగాలు కూడా అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనిషి జీవితంలోకి అడుగు పెడుతున్న తర్వాత అవి సృష్టించేటటువంటి అలజడుల కారణంగా పెద్ద ఎత్తున కూడా కొన్ని వందల మంది అయితే నష్టపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మనిషి మనుగడ కోసం తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది తన పూర్తిగా కూడా నాశనానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందంటూ కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో చూసుకుంటే న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ కారణంగా చాలామంది కూడా సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉందన్నట్లుగా కూడా న్యాయమూర్తులు మాట్లాడినటువంటి మాటలు అయితే ప్రస్తుతం చర్చానింశమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా న్యాయమూర్తి చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఆలోచింపజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనిషి మనుగడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో టెక్నాలజీ కూడా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2G తర్వాత 4G తర్వాత 5G 6G అంటూ కూడా ఇలా రకరకాల వెర్షన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఏ టెక్నాలజీ కూడా చాలా విపరీతంగానే అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా లేని వాటిని అన్నింటిని కూడా సృష్టిస్తున్నారు. దాని ద్వారా వచ్చేటటువంటి తదుపరి ప్రమాదాలకు కూడా ఎక్కువగా కారణమవుతున్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తులు కావచ్చు, ఆ న్యాయవాదులు కావచ్చు, ఏఐని చాలా దూరంగా ఉంచాలంటూ కూడా న్యాయవాదులు అయితే చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తీర్పులు ఇచ్చే సమయంలో ఏఐ ఇచ్చినటువంటి తీర్పుని అబద్ధాలను కూడా నిజం చేసే పరిస్థితి ఉందంటూ కూడా వారైతే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏఐని కేవలం ఒక టూల్గానే వాడాలి తప్ప దాన్ని న్యాయ వ్యవస్థలో పూర్తిగా కూడా వినియోగించరాదంటూ కూడా న్యాయమూర్తులు ఇది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో వాటికి విశ్లేషణ, వివరణ లేకుండానే తీర్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా న్యాయమూర్తులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏఏ వాడేవారంతా కానీ ఏఏ వినియోగించేవారంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒక విధంగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే టెక్నాలజీ రంగం చాలా స్పీడ్గానే అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అభివృద్ధి టెక్నాలజీ రంగంలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు భారతదేశం కావచ్చు, చాలా స్పీడ్గానే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి టూల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం చూసుకున్న న్యాయ వ్యవస్థలోకి వచ్చినటువంటి ఏఐ టూల్ ఏదైతే ఉందో ఏఐ టూల్ని కేవలం ఒక టూల్గానే భావించాలి, కేవలం ఒక సాఫ్ట్వేర్గానే భావించాలి తప్ప దాన్ని న్యాయమూర్తులతో సరిపోల్చరాదంటూ కూడా న్యాయమూర్తులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కీలకమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలతో పూర్తిగా కూడా ఇటు న్యాయ వ్యవస్థ కావచ్చు, లేదా ఇటు ప్రజలు కావచ్చు, ప్రజా రవాణా వ్యవస్థ వీరంతా కూడా పూర్తిగా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక తీర్పు ఇచ్చే సమయంలో న్యాయమూర్తి చాలా కూలంకుషంగా పరిశీలించిన తర్వాత ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి దానిపైన అయితే ఆచితూచి తీర్పు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే న్యాయ వ్యవస్థకు చూసుకున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే 100 మంది దోషులు తప్పించుకున్న తప్పు లేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం అకారణంగా శిక్ష పడితే అది చాలా ప్రమాదం అంటూ కూడా ఈ గతంలోనే మనం విన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏఐ ఇస్తున్నటువంటి తీర్పులను ఎవరు కూడా గుడ్డిగా నమ్మరాదంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏఐ ఎక్కడికక్కడే ఇష్టానుసారంగా తీర్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం దాన్ని టూల్గానే భావించాలి తప్ప న్యాయమూర్తులతో సరిపోల్చకూడదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రానున్న కాలంలో ఏఐ రంగానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా దాని వినియోగం ఎక్కువగా పెరిగేటటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భద్రంగా ఉండాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యవస్థీకరణ చాలా స్పీడప్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా ఏఐతో లేని వాటిని అన్నింటిని కూడా సృష్టిస్తూ కూడా ప్రజలను అంతటి కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలం చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా కూడా ఏఐకి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు చాలా ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ
వ్యవస్థలో కూడా ఈ అలజడులు సృష్టించేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా న్యాయమూర్తులు అంతా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏదైతే మన హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు అయితే కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. న్యాయ వ్యవస్థలో ఏఐని కేవలం టూల్గానే వాడాలి, దాన్ని న్యాయమూర్తితో కూడా సరిపోల్చకూడదు. అలాగే న్యాయమూర్తులు కావచ్చు లేదా న్యాయవాదులు కావచ్చు దీంతో చాలా భద్రంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఏఐ ఇచ్చేటటువంటి తీర్పుల కారణంగా ఎన్నో జీవితాలు రోడ్డు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది, ఎంతోమంది జైలు జీవితాలు గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఎంతోమంది ఇబ్బందులు పాలవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి విచక్షణ లేదు, విచక్షణ కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి న్యాయమూర్తులు ఇచ్చేటటువంటి తీర్పులు మాత్రమే ప్రజలు నమ్మాలి. ఏఐతో వస్తున్నటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా అబద్ధం, అవాస్తవం అని కూడా న్యాయమూర్తులు అయితే చెప్తున్నారు. ఏఐకి సంబంధించినటువంటి టూల్ వినియోగంలో ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చక్కనైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేదంటే దాని ద్వారా జరిగేటటువంటి పర్యావసనాలకు ప్రజలంతా కూడా ఇబ్బందులు పడాలి, అలాగే కట్టు బానిస అయిపోయేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా న్యాయమూర్తులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ రంగానికి సంబంధించినటువంటి వినియోగం కూడా చాలా ఎక్కువగానే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరి చేతిలో ఉన్న ఏదైతే ఒక మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్కి పూర్తిగా కూడా ప్రజలంతా కూడా కట్టు బానిసలు అయిపోయి ఇటీవల వస్తున్నటువంటి ఏఐ టూల్స్ కారణంగా కూడా పెద్ద ఎత్తున కూడా లేనిపోనివన్నీ కూడా సృష్టిస్తున్న నేపథ్యంలో హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.